బాపట్ల జిల్లాలో పతంజలి వెల్నెస్ సెంటర్, విజయనగరం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు, షరతుల నడుమ కొడాలి నానికి బెయిల్, విశాఖ కోర్టు సంచలన తీర్పు. ఇలాంటి అప్డేట్స్ ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరంలో పర్యటించారు ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా. ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ టూరిజం శాఖ నుంచి 25 ఎకరాల భూమిని తీసుకుని పతంజలి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నారు రామ్దేవ్ బాబా. ఇంతకుముందు భీమిలిని సందర్శించారు రామ్దేవ్ బాబా. కొత్త వలస సర్వే నెంబర్ 73లోని స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని ఏపీ సర్కార్ రామ్దేవ్ బాబాకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక యోగా కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ ఎమ్మెల్యే రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. మంగళ శనివారం గుడివాడ పిఎస్లో సంతకం చేయాలని షరతు విధించింది. దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని. హామీ పత్రాలు సమర్పించారు. ఈ కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే కొడాలి నాని చెబితేనే దాడి చేశామని వీరంతా పోలీస్ కస్టడీలో అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో గుడివాడలో కనిపించకుండా పోయారు కొడాలి నాని. విజయనగరం జిల్లా డెంకాడ మండలం టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. డెంకాడలో జరిగిన టీడీపీ సమావేశం రసాభాసగా ముగిసింది. మండల అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. చంద్రశేఖర్, అప్పలనారాయణ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. భాస్కర్ రావును కొనసాగించాలంటూ ఒక వర్గం డిమాండ్ చేయగా 3 సార్లు పనిచేసిన వారిని మార్చాలని మరో వర్గం డిమాండ్కు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గత కొంతకాలం నుంచి ఇక్కడ వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. నిన్న పార్టీ పరిశీలకుడు కనకల మురళీమోహన్ సమక్షంలోనే విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం 26 గ్రామ కమిటీలో 19 గ్రామ కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.